కాలనీ మొత్తం ఒకే కుటుంబంగా మారి నిమజ్జనంలో కలిసి తిరుపతి స్థానిక డిబిఆర్ రోడ్, అన్నమయ్య మార్గ్, కొత్తపల్లి, మస్తాన్ నాయుడు ఫ్లాట్స్ నందు వరసిద్ధి గణపతి మండపం కాలనీ వాసులు వినాయక చవితి 3వ రోజు కాలనీ మొత్తం ఒక్కటే ఓ కుటుంబమయ్యారు. ఈ కమిటీ ప్రధాన సూత్రధారి జయరాం ఆధ్వర్యంలో సోమవారం స్వామివారి వస్త్రాలతో పాటు లడ్డూ వేలం, ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చివరి కలశాన్ని కదిలించి ఉద్యానవన విహారము, అనంతరం చివరికి ఆ కాలనీకి సమీపంలోని వినాయక సాగర్లో నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఈ చివరి సమాప్త కార్యక్రమంలో జయరాంతో పాటు సురేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, సుధాకర్, ఐటీఐ శ్రీనివాసులు, రమేష్, వెల్డింగ్ షాప్ మెకానిక్స్ బాబు రెడ్డి, తనయుడు సూరిరెడ్డి, వంశీ, వెంకటేష్ రెడ్డి, తెలుగంగ ఉద్యోగి నాయక్ తదితరులు వారి కాలనీలో రోడ్లు, తాగునీరు, కాలువ తదితర సమస్యల సాధనకై భక్తితో సమస్యలను సాధించుకోవటానికి మొదటి సంవత్సరం వినాయక చవితితో ఏకమై వారి ఐక్యతను చాటారు. ఆచమ్య సరే చేతులు తెచ్చుకోండి, చేతులు కింద వదిలేసి ఓం కేశవాయ నమః. ఓం నారాయణ ఓం కేశవాయ నమః. నాట్ అవుట్ అది ఉత్సాహవంతుల కోసం ఎక్స్ట్రా రౌండ్. కొంచెం వెనక్కి రండి, వీడియో తీస్తా కొంచెం. కానీ కానీ మెల్లిగానే పోండి అమ్మా, తట్టుకొని పడిపోతారు రాళ్ళల్లో. ఎంత పోతున్నా తెలియదు మామూలుగా.